అస్మద్గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి కొన్ని సమస్యలు ఉంటాయి. ఒక పని సరిగ్గా అవ్వకపోవడం కానీ, ఇంకా అవ్వదు, ఈ పని ఎప్పటికీ అవ్వదు అనుకున్నప్పుడు కానీ, లేకపోతే ఉద్యోగంలో మనకు ఉన్నటువంటి ఆటంకాలు పోవాలైతేనేమి, ఇంకా మన మీద గ్రహ దోషాలు కానీ, దుష్టగ్రహ బాధలు కానీ, బ్లాక్ మ్యాజిక్ కానీ, ఇలాంటివి ఏదైనా నరదృష్టి ముఖ్యంగా అది తొలగిపోవడానికి కానీ, ఇంకా మనకి కఠినమైన సమస్యలు, మనకి పరిష్కారం కాని సమస్య ఏదున్నా సరే దాని నుంచి బయటపడాలి అంటే మనకి ముఖ్యంగా ఒకటే ఒకటి సూచిస్తారు బాగా ఎక్కువగా. అయితే దుర్గాదేవిని ఆరాధించమంటారు. లేకపోతే మంగళవారం నాడు హనుమ ఆరాధన చేయమంటారు. ఆ హనుమ ఆరాధన చేయడంలో కొన్ని పద్ధతులను మనం పట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి ఎలాంటి బాధలున్నా ఆ బాధలు పోతాయి. అయితే ఈ హనుమ ఆరాధన చేయడానికి మనం మంగళవారం నాడు మొదలుపెట్టాలి. అది కూడా సూర్యోదయానికి ముందే మనం ఈ హనుమ ఆరాధన మొదలుపెట్టి ముగించుకున్నట్లయితే ఆ ఫలితాలు చాలా బాగుంటాయి. అంతేకాదు, హనుమ అంటేనే అక్కడ అటు పరమేశ్వరుడు, ఇటు విష్ణువు, ఇద్దరి యొక్క కలయిక హనుమ. మంగళ గ్రహం కూడా మనకి గ్రహ దోషాలు, శని గ్రహ దోషాలు, రాహుగ్రహ ఏ గ్రహ దోషాలు ఉన్నా కూడా హనుమ ఆరాధన వల్ల పోతాయి. ఏ పని అవ్వాలన్నా కూడా హనుమ ఆరాధనలో పోతాయి. అంటే జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకి మనం ఖచ్చితమైనటువంటి సొల్యూషన్ కనుక్కోవాలి అంటే హనుమ ఆరాధన ద్వారా. అది ఆర్థిక స్థిరత్వం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఇంకా మనం ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు అది ఆ పని విజయవంతం కావచ్చు, ఆఖరికి మనశ్శాంతి కావాలన్నా కూడా హనుమ ఆరాధనని పట్టుకుంటాం అనమాట. అయితే మనం ఈ హనుమ ఆరాధన మంగళవారమే చెయ్యాలని చెప్పుకున్నాం కదా. మంగళవారం ఏ పద్ధతులని ఆచరించడం వల్ల, ఏ పద్ధతులని మనం అనుసరించడం వల్ల హనుమ ఆరాధన మనం చేయగలమన్నది చూద్దాం. మనం ఎప్పుడూ కూడా హనుమ ఆరాధన చెయ్యాలంటే ముందు రాముల వారిని పట్టుకోవాలి. రామనామ జపం కనుక చేసినట్లయితే హనుమ తొందరగా ప్రసన్నం అవుతారు. అందుకే ఒక మంగళవారం నాడు మనకి సూర్యోదయానికి ముందే తలస్నానం చేసి అప్పుడు మనం ఈ ఆరాధన ప్రతిరోజు చేయక్కర్లేదు. మంగళవారం తలస్నానం మామూలుగా చేస్తే చాలు. దీపారాధన చేసుకుని ఆంజనేయ స్వామి లేకపోతే శ్రీరామ పట్టాభిషేకము చిత్రపటము, ఆంజనేయ స్వామి చిత్రపటం పెట్టుకుని అక్కడ మీరు నువ్వుల నూనెతో కానీ, ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేసి ముందర మొట్టమొదట చేయవలసింది మీరు సంకల్పం చెప్పుకోవాలి. మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్యకి సంకల్పం, నాకు ఫలానా సమస్య ఉంది, ఉద్యోగం రావట్లేదు, జీవితంలో అనుకోని ఆటంకాలు ఏర్పడుతున్నాయి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించింది, కాబట్టి మాకు దాని గురించి మేము ఈ పూజ చేస్తున్నామని సంకల్పం, మీ గోత్రనామాలతో సహా సంకల్పం చెప్పుకొని అప్పుడు మీరు మొదలుపెట్టాలి. రామాయ నమః అన్న మంత్రం కానీ, ఓం శ్రీరామాయ నమః, ఓం శ్రీరామాయ నమః అన్న మంత్రాన్ని మీరు 108 సార్లు జపం చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే మనసులో మానసిక అశాంతత పోతుంది, ఒత్తిడి తగ్గుతుంది. ముందర మీరు కరెక్ట్గా ఆలోచించడం మొదలు పెడతారు. ఏ సమస్య గురించి అయితే మీరు చేస్తున్నారో ఆ సమస్య మీద ఒక అవగాహన ఏర్పడుతుంది. తర్వాత మనకి బాగా చెప్పుకునేది రామనామ జపం తర్వాత హనుమాన్ చాలీసా. హనుమాన్ చాలీసా 11 సార్లు కనుక చదివినట్లయితే ఆ రోజు 11 సార్లు, మీకు 11 సార్లు కనుక కుదరకపోతే కనీసం 7 సార్లైనా చదవాలి. అదొకటి. అంటే మంగళవారం నాడు ఇవన్నీ కూడా చెయ్యాలన్నమాట. ఇక ఆంజనేయ స్వామికి తమలపాకు అంటే చాలా ఇష్టం. అందుకని తాంబూలాన్ని సమర్పించాలి. ఆ తాంబూలాన్ని కూడా ఎలా సమర్పిస్తాము అంటే హనుమంతునికి తామర పువ్వులన్నా కూడా ఇష్టమే, తమలపాకు అన్నా కూడా ఇష్టమే. కాబట్టి తామర పువ్వులు సమర్పించిన, తమలపాకు, వక్కతో కలిపినటువంటి తాంబూలాన్ని సమర్పించిన హనుమ ఉద్యోగంలో ఎదురయ్యేటటువంటి ఆటంకాలు ఏవైనా ఉంటే అవి తీసేసి మనకి విజయాన్ని తీసుకొస్తారనమాట. అంటే మీరు కెరీర్ కోసం ఏ ప్రయత్నాలైతే చేస్తారో ఆ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ఫుల్ అయిపోతాయి. అందులోనూ ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నించే వాళ్ళు కానీ, పోటీ పరీక్షలకు ప్రయత్నించే వాళ్ళు కానీ వాళ్ళకి ఇది చాలా మంచిది. గుర్తుపెట్టుకోండి, తామర పువ్వులు సమర్పించడం ఒకటి, అలాగే తాంబూలం తమలపాకులో వక్క అది పెట్టి తాంబూలం సమర్పించడం ఒకటి. ఇక మనకి ఆర్థిక సమస్యలు బాగా ఉన్నాయనుకోండి, ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కాలి అంటే మంగళవారం నాడు హనుమకి అంటే మనం రామాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయాలి. అలాగే హనుమాన్ చాలీసాని 11 సార్లు జపం చేస్తూ శనగలు నైవేద్యంగా పెట్టాలి. హనుమకి శనగలు నైవేద్యంగా పెట్టడమే కాదు, ఆ నైవేద్యంగా పెట్టిన వాటిని అందరికీ పంచిపెట్టాలి. అలా పంచిపెట్టినట్టయితే ఆర్థిక సమస్యల నుంచి బయటకు వచ్చేస్తాం.
ఇది మంగళగ్రహం అని చెప్పుకుంటాం కదా కుజుడు. ఆ గ్రహ శాంతికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇక హనుమ అంటేనే అది వానర ముఖంతో ఉన్నటువంటి స్వామి. కాబట్టి కోతులకు వీలైనంత వరకు ఆహారాన్ని అందించడం. కోతులకి ఇష్టమైనటువంటి కొబ్బరి చిప్పలు కానీ, లేకపోతే అరటిపళ్ళు కానీ, ఇలాంటివి కోతులకి ఏదైనా ఆహారం గనక పెట్టినట్లయితే హనుమంతుని యొక్క ఆశీస్సులు మనకి దక్కుతాయి. అలాగే కుజుడు కుజగ్రహం యొక్క దోషాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా రెక్టిఫై అయిపోతాయి. దీనివల్ల యాక్సిడెంట్ల నుంచి మనం కాపాడబడతాం. ఇక గ్రహ దోష నివారణ మనకి ఏ గ్రహం ఉన్నా అన్ని గ్రహాల యొక్క దోషాలు ముఖ్యంగా శని గ్రహ దోష నివారణకి అవ్వాలి అంటే మంగళవారం నాడు ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. ఆ ఎరుపు రంగు దుస్తులు ధరించి ఆంజనేయ స్వామికి ఎరుపు రంగు పువ్వులతోనే అర్చన చేసి హనుమాన్ చాలీసాని 7 లేదా 11 సార్లు చదువుకొని అప్పుడు మీరు రామ మంత్రాన్ని యథాశక్తి జపం చేయడం వల్ల మీకు గ్రహ దోషాలన్నీ తొలగిపోయి మీరు ఏ కోరిక అయితే కోరుకుంటారో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. హనుమకి సింధూరం అంటే ఇష్టం. వీలైతే ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి యొక్క ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి వచ్చాక సింధూరంతో హనుమకి పూజ చేసుకోవడం. కొన్ని కొన్ని ఆలయాలలో మన చేత్తో మనల్ని కూడా పూజ చేయించుకొని ఇస్తున్నారు. అలా చేసుకున్నా మంచిదే. లేకపోతే సింధూరాన్ని సమర్పించి అర్చకుడికి మీ పేరు గోత్రం అది చెప్పి చేయమన్నా కూడా చాలా బాగా చేస్తారు. ఇక హనుమ ఆరాధన చేస్తున్నన్నాళ్ళు కూడా మీరు ఏ కోరికతో అయితే చేస్తున్నారో ఆ కోరిక తీరే వరకు హనుమ ఆరాధన చేస్తారు కదా ప్రతి మంగళవారం. ఆ మంగళవారం నాడు ఎట్టి పరిస్థితులలోనూ మీరు భార్యాభర్తలు కలిసి ఉండకూడదు. బ్రహ్మచర్యం పాటించే తీరాలి. పరిస్థితులలోనూ దురాశకు వెళ్ళకూడదు, అత్యాశకు వెళ్ళకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, ఎవరితోటి వాదులాట వేసుకోకూడదు. మంగళవారం నాడు అమంగళకరమైన ఏ మాట కూడా మాట్లాడకూడదు. అలా గనక చేసినట్లయితే మీకు ఖచ్చితంగా మానసిక శాంతి రావడమే కాదు, మీ మీద ఏ బ్లాక్ మ్యాజిక్ అయితే ప్రయోగించారో అవన్నీ కూడా వెనక్కి తిరిగిపోతాయి. ఇక రుణ బాధలో ఉన్న వాళ్ళు, అప్పుల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, ఈఎంఐలు కట్టలేక బాధపడుతున్న వాళ్ళు, ఇలా ఎవరికైనా అప్పు ఇచ్చి తిరిగి రాబట్టుకోలేని వాళ్ళు, వాళ్ళందరూ ఏం చేయాలంటే మంగళవారం రోజున ఎర్ర కందిపప్పుతో శివార్చన చెయ్యాలి. అంటే శివలింగానికి అభిషేకం చెయ్యాలి. ఎర్రటి పప్పుతో శివలింగానికి అభిషేకం చేయాలి. అభిషేకం చేయడంతో పాటుగా అభిషేకం చేస్తున్నంతసేపు అంటే అర్చకుల వారు అభిషేకం చేస్తున్నంతసేపు ఓం రుణముక్తేశ్వరాయ నమః, ఓం రుణముక్తేశ్వరాయ నమః, ఓం రుణముక్తేశ్వరాయ నమః అన్న మంత్రాన్ని జపి ఇన్నిసార్లని కాదు, అలా జపిస్తూనే ఉండాలి అభిషేకం అయ్యే వరకు. మీరు ఏదైనా ఒక మంత్రాన్ని జపించాలి అంటే 108 సార్లు, 7 సార్లు, 11 సార్లు అని కాకుండా 5 నుంచి 15 నిమిషాల సేపు ఏకధాటిగా కనుక జపం చేసినట్లయితే, టైం లిమిట్ పెట్టుకుని చేసినట్లయితే ఆ ఫలితం ఇంకా చాలా బాగా ఉంటుందన్నమాట. ఇక మరి ఇలాంటప్పుడు మనం మంగళవారం నాడు చేసే పనులు చెప్పుకున్నాం. ఇవన్నీ చేస్తూ కూడా మనం మంగళవారం నాడు కొన్ని పనులు చేయకూడదు. అది ముఖ్యంగా ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. అప్పు ఇవ్వడం కానీ, అప్పు తీసుకోవడం కానీ అలా చేస్తే కనుక మనం ఏ ఆర్థిక స్థిరత్వం కోసం మనం చేస్తున్నామో రెమెడీస్ అవి పని చెయ్యవన్నమాట. కాబట్టి అలాగే ఆ రోజు అబద్ధాలు ఆడడం కానీ, తర్వాత కోపగించుకోవడం, ఇతరుల మీద చాడీలు చెప్పడం ఇలాంటి పనులు కూడా చేయకూడదు. చేస్తే ఆ హనుమ యొక్క అనుగ్రహం మనకి పూర్తిగా రాదు. మనం ఈ రెమెడీలు పాటిస్తూ ప్రతి మంగళవారం మాత్రమే. అలాగే హనుమ ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయడం ఒకటి. అలాగే మీకు కుదిరితే మంగళవారంతో పాటు శనివారం కూడా ఇవే సేమ్ రెమెడీలు చేయండి. అలా చేసినట్లయితే సకల గ్రహ శాంతులు పోయి ఉద్యోగం దొరుకుతుంది ముందర. అలాగే రుణ బాధలన్నీ తొలగిపోతాయి, ఆరోగ్యం కలుగుతుంది. ఇలా మనం ఏ సమస్య నుంచైనా బయటపడాలి అంటే క్లిష్టమైన మనకి మనకి అసాధ్యం అనుకునేటటువంటి పనులు కూడా సుసాధ్యం అవుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి నియమాలు తప్పనిసరి. మద్య మాంసాల జోలికి వెళ్ళకూడదు, ఉల్లి వెల్లుల్లి తినకూడదు, నిషిద్ధమైనటువంటి ఏ ఆహారము తీసుకోకూడదు. పూర్తి తీసుకోవాలి. ఆ శాకాహారం తీసుకుంటేనే అలా మీకు ఫలిస్తుందనమాట. అది కూడా మీకు ఉపవాసం చేస్తే ఇంకా మంచిది. ఉపవాసం చెయ్యలేని వాళ్ళు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి అల్పాహారం తీసుకోవచ్చు. లేకపోతే పగలే అల్పాహారం కూడా తీసుకుని ఆ రోజంతా ఉపవాసం ఉండొచ్చు. ఇలా చేస్తే ఖచ్చితంగా అన్ని సమస్యల నుంచి బయటికి వచ్చేస్తారు. లోకా సమస్త సుఖినో భవంతు. మరి